హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశ వీటికైతే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడైతే. ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, ఎంత చేసుకుంటున్నాము ఏంటి. నేనైతే కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను. మిరపకాయలు అయితే ఇవి చాలా కారం ఉంటాయి, అయినా ఎక్కువ వేసాను, ఎక్కువ చేస్తున్నాను కదా. ఇవి కొంచెం వేగినాయి, ఫ్రై అయినాయి కదా. ఆ తర్వాత దొండకాయ పీసులు అయితే వేసుకోవాలి. మనం బాగా కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. రౌండ్గా చేసుకున్నాను. మీకు ఎలా కట్ చేసుకోవాలనిపిస్తే అలా చేసుకోండి, అది మీ ఇష్టం. ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే. ఇప్పుడైతే దొండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి. మిరపకాయలు దొండకాయలు కొంచెం రెండు ఫ్రై అయిన తర్వాత టమోటా అయితే వేసుకోవాలి. ఇదైతే చేసుకోవడం చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ వీటికైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి కొంచెం వేడయ్యాయి, ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు వేసుకుందాం. వేసాను కల్లుప్పు అయితే ఇప్పుడే. మనం ఏ వంట చేసినా సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేయాలి. జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకొంచెం సేపు ఒక 5 minutes టైం పడుతుంది. దొండకాయ కొంచెం లేట్గా ఫ్రై అవుతుంది కదా. ఈ దొండకాయలు ఇవన్నీ వేగాక రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర అయితే రోల్ లేదు, నేనైతే మిక్సీలోనే వేసాను. దొండకాయ కూడా వేగిపోయినాయి కదా, ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకుందాము. ఇవి మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం టమాటా ఎక్కువే వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను. కొంచెం వాటర్తో ఉడకపెట్టి తర్వాత ఆయిల్ వేసి చేస్తారు కదా, అలా చేసే కంటే కూడా ఇలా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఎక్కువ రోజులున్న ఒక 2-3 days ఉన్నా కూడా ఏమి కాదు. అదే వాటర్లో కనుక ఉడకపెట్టి చేసామంటే త్వరగా పాడవుతుంది కదా. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. ఇప్పుడైతే వీటిలోనే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు. తొక్కలు కూడా తీయకుండా తొక్కలతో పాటు అంతే ఉంచేసి వెల్లుల్లి అయితే వేసాను. తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదు, అలా వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవైతే కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.